ప్రైజ్ ద లార్డ్. ఏ రోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. అవునండి, దేవుడు ఈ సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. అవునండి, ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యములు జరిగించువాడు మన యేసయ్యనండి. అవునండి, ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరములు కావు. అవును, దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అవును, నీ జీవితంలో ఏ ఆశ్చర్య కార్యం గురించి, ఏ అద్భుత కార్యం గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో దానిని దేవుని పాదముల చెంత పెట్టి దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తే గనక అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అవును, నా జీవితంలో ఈ కార్యము జరగలేదే అని నిరుత్సాహంతో ఉన్నావా? యేసయ్య చెందకిరా, కన్నీటితోని నీ యొక్క సమస్యను దేవునికి చెప్పుకుంటే గనక దేవుడు అట్టి అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము నీ పక్షంన జరిగిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవుడండి. ఎరికో గోడను కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రాలను 2 పాయలుగా చేర్చిన దేవుడు, అలాగే అరణ్యంలో వారికి ఆహారమును సిద్ధపరిచిన దేవుడు, బండ నుంచి నీళ్ళిచ్చిన దేవుడు. అవునండి, దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నమ్మండి, విశ్వసించండి, దేవునికి ప్రార్థించండి. అట్టి ఆశ్చర్య కార్యాలు మీ యొక్క జీవితంలో దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు స్తోత్రాలయ. అవును తండ్రి, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే తండ్రి. అవును తండ్రి, ఏ బిడ్డ అయితే నన్న తండ్రి ప్రభ వారి యొక్క జీవితంలో కార్యము కోసం ఎదురు చూస్తున్నారు నన్న తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.